మేడారం సమ్మక్క సారక్క జాతరలకు ఎంతైతే మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. చాలా సంతోషం. ఈ జాతరను కానీ తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలను తర్వాత తరానికి తీసుకోవడానికి 231 కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టిన సంతోషం. ఇదే తరహాలో ఉన్నటువంటి గోండులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం అక్కడ నాగోబా అంటే ఇక్కడ నాగేంద్రుడు, దానికి సంబంధించి వాళ్ళకు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఇక్కడ ఏది ఆదివాసీ బిడ్డలు వాళ్ళు గోండులు అంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు గోండులు. మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. కాకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్లో కానీ తర్వాత ఇక్కడ మహారాష్ట్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో గోండుల జనాభా అత్యంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ నాగోబా జాతర కూడా ఇదే నెలలో ఉంది. దానికి సంబంధించి నాగోబా జాతరకు సంబంధించి ప్రత్యేకంగా ఇంత పబ్లిసిటీ దక్కడం లేదు. తర్వాత నాగోబా జాతర కూడా అక్కడ గోండు మిశ్రం జాతికి చెందినటువంటి ఎవరైతే గోండు సోదరులు ఉంటారో వాళ్ళు అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. కాబట్టి ఆదివాసీ బిడ్డలు ఆదిలాబాద్లో చేస్తున్నటువంటి ఈ జాతర కూడా భారతదేశంలోనే అత్యంత పెద్ద జాతర అని చెప్పేసి రెండో జాతర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి చెప్పడానికి మిత్రుడు వచ్చిండు. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చి చేసిండు. రండి. అయితే దానికి సంబంధించి చెప్పడానికి ఎందుకనంటే గోండులకు సంబంధించి గోండు బిడ్డలు కూడా అంటే నిజంగా కూడా ఆదివాసీలు అంటే అమాయకంగా కనిపిస్తారు కానీ నిజంగా నిజాయితీతో ఉంటారు వాళ్ళు. అంటే ఎవరికైతే నాగరికత లేదని చెప్పేసి మనం అనుకుంటామో ఆ నాగరికత లేదన్న వాళ్ళ దగ్గర నిజాయితీ ఎక్కువ ఉంటుంది. నిజం, వాస్తవం. అంటే కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు మోసం చేయడము ఇటువంటివన్నీ వాళ్ళకు అసలు యాక్చువల్గా ఉండదు. అసలైన స్వచ్ఛమైన మనుషులు వాళ్ళే. ఎస్, నిజమే. ప్రకృతితో జీవిస్తారు కాబట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక సాంప్రదాయబద్ధంగా జీవిస్తారు. మనం అయితే ఎప్పుడే అనుకుంటాం మనం అసలు యాక్చువల్గా మనం అభివృద్ధి చెందినమని అనుకుంటాం కానీ అభివృద్ధి చెందిన దాంట్లో ఆగమక్కువ ఉంటుంది. వాస్తవం అన్న. ఈ మధ్య కూడా ఒక మాట విన్నాం ఏంటంటే ఇప్పుడు ధనికుల యొక్క జీవన శైలి, ధనికుల యొక్క డ్రీమ్ ఏంటిదా అంటే పేదవారి జీవన శైలే ధనికుల డ్రీమ్. ఎస్, వీళ్ళ జీవన శైలిని కొల్లగొడితే వాళ్ళు మంచిగా అవుతారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ధనికుడి దగ్గర అన్ని ఉంటున్నాయి కానీ వాడు వండించుకుంటున్న పంట ఉంటలేదు, వాడు తాగాలనుకుంటున్న పాలు ఉంటలేవు. అది పేదవాడి దగ్గర ఉంటున్నది. ఇప్పుడు వాళ్ళ డ్రీమ్, అందుకే ఫామ్ హౌస్ కాన్సెప్ట్లు వచ్చినాయి. మీరు ఇందాక చెప్పినట్టు ఆదివాసీలు అంటే నిజమైన భారతీయ మూలవాసులు నా దృష్టిలో. ఎందుకంటే జల్ జంగల్ జమీన్ అని ఏదైతే కొమరం భీము నినాదం తీసుకున్నాడో మావా నాటే మావా రాజే అంటే మా చెట్టు మా రాజ్యం అంటే వాళ్ళు సంపదను కొల్లగొట్టే వాళ్ళు కాదు, కాపాడేవాళ్ళు. మా సంపద అని చెప్పేసి అంటే అసలు యాక్చువల్గా అందులోనే ఉంటారు. కాబట్టి ఆదివాసీ బిడ్డలు ఉండేది ఏంటంటే కొండ కోనల్లో తర్వాత అక్కడలో ఉన్నటువంటి ప్రకృతితో మమేకమై అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు వాళ్ళన్నిటికీ ఒక స్నేహం చేస్తారు. అవును, అటువంటి జీవన విధానం ఉంటుంది. వాస్తవం. ఇక్కడ కోయలు కానీ తర్వాత ఇక్కడ గోండులు కానీ అదంతా ఉంటుంది. కాకపోతే ఏంటంటే గోండులకు సంబంధించినటువంటి జాతర నాగోబా జాతరకు సంబంధించి ప్రధానంగా అంటే చర్చ జరుగుతుంది కొంతవరకు. ఇప్పుడు V6 లాంటి ఛానల్లో కొంతవరకు వేస్తున్నారు కానీ మిత్రుడు ఇక్కడ గతంలో ఇక్కడ ఏది రాజ్ న్యూస్లో యాంకర్గా పనిచేసిండు. తర్వాత ఆయన ఏది ఆదిత్య పనిచేసిండు. తర్వాత విషయం ఏంటంటే ఆయన ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ నడుపుతా ఉన్నాడు. అందులో ప్రత్యేకంగా ఇక్కడ ఏది గోండులకు సంబంధించినటువంటి నాగోబా జాతరకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ అద్భుతంగా చేసిండు. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా దాని ప్రాశస్త్యాన్ని చెప్పడం కానీ దాని గొప్పతనాన్ని చెప్పడం కానీ నిజంగా అసలు యాక్చువల్గా ఇంత విశిష్టమైనటువంటి జాతరకు సంబంధించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలవాలనే ఉద్దేశంతో ఒక మంచి డాక్యుమెంట్ చేసిండు. ఆయనకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ పేరు ఆదిత్య ట్రావెల్ టేల్స్ తెలుగు. నాకు ప్రత్యేకమైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అనేది ఈ డాక్యుమెంటరీ నిర్వహించడం వల్ల నాకు లేదు. కేవలం మన సంస్కృతి సాంప్రదాయము, అసలైన సంస్కృతి అసలైన సాంప్రదాయం ఎప్పుడైతే మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కోల్పోతామో అక్కడ మన ఉనికిని కోల్పోతాం. దానికి కొన్ని దేశాలు కూడా కారణంగా ఉన్నాయి. కానీ మన దేశం యొక్క అస్తిత్వమే మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో నిలబడ్డది. అది అసలైన గిరిజన వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న గోండులు కావచ్చు, ఇలాంటి కోయలు కావచ్చు, వాళ్ళే అసలైన సంస్కృతికి సాంప్రదాయానికి మన భారతదేశానికి వారసులు. అయితే ఆ రకంగా నాగోబా జాతర 2026 జనవరి 18న కెస్లాపూర్ మండలం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం కాబోతుంది.
ఈ మేడారం జాతర ఎంత గొప్పదో. ఇవాళ 10 తారీఖు అంటే ఇంకో 16 రోజులు ఉంది. 18వ తారీఖు 18వ తారీఖు అన్న. 10 అంటే ఇంకా 8 రోజులే ఉంది. 8 రోజులు ఉన్నది. జస్ట్ వారం రోజులు 8 రోజులు ఉన్నది. అది కూడా ఇప్పుడు ఏది మేడారం జాతర కంటే ముందే ఇక్కడ నాగోబా జాతర స్టార్ట్ అవుతుంది. దాదాపు వాళ్ళు 10 రోజులు చేస్తారన్న. 10 రోజులు 10 రోజుల్లో దాదాపు 15 లక్షల మంది వస్తారు. ఓకే, అక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం వస్తుంది, అక్కడ కూడా వస్తారు. అధికారిక లాంఛనాలతో చేస్తారు కానీ ఇంత ప్రాచుర్యం కలగలేదు. కానీ దీనికి ప్రాచుర్యం కలగాల్సినంత అక్కడ ఉంది. అవును, అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా దీనికి తీసుకునే విధంగా బరాబర్ ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే అంత జరగలేదు, కావాల్సినంత ప్రచారం జరగలేదు అని చెప్పేసి మిత్రుడు అంటుండు ఆదిత్య అమర్నాథ్. సో ఒక్కసారి మీరు ఆదిత్య ట్రావెల్ టెల్స్ ఛానల్లో ఫుల్ డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రోమోని ఒకసారి చూద్దాం. ప్రోమోని చూద్దాం మనము. చాలా అద్భుతంగా చేసిండు. ఏదన్నా మ్యాథ్లో ఉందా ఇదా? ఓకే రైట్, 2 సెకండ్ తీసుకుందాం. రైట్ సార్, ప్రోమో చూద్దాం. ఒకసారి చూడండి, మీరు ప్రోమో చూడండి. హరితాకాశంలో విరిసిన హరివిల్లు, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయానికి పొదరిల్లు. అంబరాన్నంటే గోండు గిరిజనుల సంబరం. నాగోబా జాతరలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు ఆరంభం. అడవి తల్లి నేర్పిన క్రమశిక్షణ, తెల్లని ధవళవర్ణ శోభితమైన సారూప్య వస్త్రధారణ, భక్తి క్రమబద్ధమైన జీవన సరళి, అడవి తల్లి బిడ్డల జీవన శైలి, వేల సంవత్సరాల అద్భుత చరిత్ర, అదే మన నాగోబా జాతర. ఇది వస్తుంది పెట్టండి. చూసారు కదా, ఇగో ఇది ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఓకే, అడవుల జిల్లా. ఇది కూడా 1 మినిట్. ఇది వేరేనా? ఆదివాసులకు అవినాభావ సంబంధం. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు అడవులకు ఆదివాసులకు అపురూపమైన అనుబంధం. ఆదిలాబాద్ జిల్లా సహ్యాద్రి పర్వతం. చూసారు కదా, అంటే మొత్తం మీద ఇక్కడ ఇక్కడ అంటే నాగోబా జాతరకి సంబంధించి ప్రత్యేకంగా డాక్యుమెంట్ చేసిన మిత్రుడు. తర్వాత ఇది మనం దాంట్లో పెడదాం, అంటే మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏది గోండులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం, నిజంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి చేస్తారు. 4 రోజుల పాటు అంటే అక్కడ ఉన్నటువంటి దానికి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అసలు యాక్చువల్గా నాగోబాని తీసుకురావడం, తర్వాత దాంట్లో ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా ప్రత్యేక దర్బార్ అని, బేటింగ్ అని, ఇలా 3 రోజుల కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే అన్న, ఇప్పుడు మన దగ్గర వివాహ వ్యవస్థ ఎంత పటిష్టమైందో వీళ్ళ దగ్గర వివాహ పటిష్ట చాలా బలమైంది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాట్రిమోని అనే సాంప్రదాయం వచ్చింది, కానీ వీళ్ళ దగ్గర వాళ్ళలో వాళ్ళే సంబంధాలు కలుపుకునే సాంప్రదాయం బేటింగ్ అని ఉంటుంది. అట్లాగే దర్బార్ అంటే వీళ్ళ సమస్యలపైన వీళ్ళే చర్చించుకునే ఒక సాంప్రదాయం దర్బార్. తీర్పులు అక్కడ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చేసి అక్కడ వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయనేది చర్చించి అక్కడే సాల్వ్ చేసే పద్ధతినే దర్బార్ అంటారన్న. ఇది దాదాపు 10 రోజులు జరుగుతుంది. అయితే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న, అన్నగారి ద్వారా, మీ ద్వారా, ఛానల్ ద్వారా, మన దగ్గర కావాల్సినంత టూరిజం అవకాశాలు అవును, కానీ అది ఆ స్థాయిలో వెళ్ళట్లేదు. పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎస్పెషల్ ఆదిలాబాద్ అద్భుతమైనటువంటి అందమైనటువంటి జిల్లా. ఎందుకంటే ఒక పచ్చని చీర కట్టినట్టు ఉంటుంది. వాటర్ ఫాల్ కావచ్చు, ఒక పుచ్చర వాటర్ ఫాల్ కావచ్చు. అట్లా మీరు ఎక్కడ పోయినా, ఇప్పుడు శీతాకాలం ఎక్కడ ఆదిలాబాద్కి వచ్చినా ఒక బ్రహ్మాండమైన ఒక వాయనాడ్ లాంటి ప్లేసులు, ఒక కేరళ లాంటి ప్లేసులు ఉంటాయి. కానీ ఇది అభివృద్ధికి నోచుకోవట్లేదు, ప్రచారం జరగట్లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి పెడితే, ఎందుకంటే టూరిజం డెవలప్ అయితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఉపాధి కలుగుతుంది. అందుకే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ద్వారా, ఛానల్ ద్వారా ఇది సరైన వేదిక అని చెప్పేసి నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను.
కాబట్టి మన ఛానల్లో ఆదిత్యాస్ ట్రావెల్ టెల్స్ ఛానల్లో ఈరోజు ఫుల్ డాక్యుమెంటరీ నాగోబా 2026 చరిత్ర అనే టైటిల్ తోటి రిలీజ్ అవుతుంది. 1000 సంవత్సరాల అద్భుత చరిత్ర, అదే మన నాగోబా జాతర. ఇది ఆదిత్యాస్ ట్రావెల్ టైల్స్ అని చెప్పేసి ప్రత్యేక ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి చూడండి. ఇది స్పేస్ సెకండ్. ఓకే, రైట్. ఇది ఛానల్, ఇది కొత్తగా ప్రారంభించాం మనం. ఆదిత్య ట్రావెల్ టైల్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంది. అంటే ఎక్కడైతే పర్యాటక ప్రదేశాలు ప్రత్యేకంగా ఉంటాయో ఆ పర్యాటక ప్రదేశాలకు సంబంధించినటువంటి అక్కడ విశిష్టతలు, విశేషాలు, తర్వాత అక్కడ ఎట్లా వెళ్ళొచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఏం కథ, అసలు యాక్చువల్గా వాళ్ళ సాంప్రదాయం ఏంది, సంస్కృతి ఏంది, అన్ని విషయాలు కూడా అద్భుతంగా చెప్పడానికి మిత్రుడు రెడీగా ఉన్నాడు. గతంలో రాజ్ న్యూస్లో పనిచేసిండు, ఆయన యాంకర్గా పనిచేసిండు. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిత్య ట్రావెల్ టైల్స్ అని చెప్పి కొడితే వస్తుంది, కావాలంటే అక్కడ కూడా పెడదాం, అది డిస్క్రిప్షన్లో పెడదాము, ఇది వస్తుంది. కాబట్టి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. అందుకనే వచ్చిండు. ప్రత్యేకంగా చాలా డాక్యుమెంట్లు చేసిండు ఆయన. ఇప్పుడు ప్రత్యేకంగా నాగోబా జాతరకు సంబంధించి డాక్యుమెంట్ చేసిండు, అది మనకు కూడా ఇస్తా అంటున్నాడు. మనం కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో దాన్ని మనం కూడా వేసేస్తాం దీనిలో. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది ఆదిలాబాద్. ఓకే, రైట్. అయితే ఆదిలాబాద్ జిల్లా వాసిగా మా గోండు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నా జిల్లాను నేను చూపించాలన్న తాపత్రయం, ఎందుకంటే నేను మీడియా రంగంలోనే ఉన్నాను. కానీ మనం ఏం చేసామనేది కూడా ముఖ్యం. కాబట్టి మన కన్న తల్లి, మన కన్న ఊరు కాబట్టి మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి టూరిజం పరంగా అన్న ఒక దృక్పథంతో మనం ఈ డాక్యుమెంటరీని చేయడం జరిగింది. మన ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది, చూడగలండి. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిత్య ట్రావెల్ టైల్స్ అని చెప్పేసి చేసుకొని మీరు చాలా చూడొచ్చు. చాలా విషయాలు ఉంటాయి అందులో, రకరకాలుగా టూర్లకు సంబంధించి, ట్రావెల్స్ సంబంధించి మంచి చాలా విషయాలు ఉంటాయి. ట్రావెల్ ఛానల్స్ చాలా వస్తున్నాయండి. ఒకటే మాట, ఏదంటే అది చెప్పడము, నోటికొచ్చింది వాగడం కాకుండా అసలైన సంస్కృతి సాంప్రదాయానికి నిలవే ఈ మన ఛానల్. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు.